భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. టేకులపల్లి మండలానికి చెందిన 13 మంది యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరి ఖాతాలను పరిశీలిస్తే కోటికి పైగా నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాలతో 9 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు. ఈ సైబర్ క్రైమ్ గ్యాంగ్ను కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. టేకులపల్లి మండలానికి చెందిన 13 మంది యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరి ఖాతాలను పరిశీలిస్తే కోటికి పైగా నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కుమార్, మొత్తం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఒక భారీ సైబర్ క్రైమ్ ముఠా ఆట కట్టించారు. దాదాపు 9 కోట్ల రూపాయల పైచలకు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించి 13 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ చూస్తే ఇది ఒక భిన్నమైనటువంటి కోణంలో, అంటే సేమ్ వ్యక్తిలో జరిగినటువంటి ఇది సైబర్ మోసం. ఎక్కడో ఏ రాష్ట్రంలో ఉంటారో తెలియదు, ఏ దేశంలో ఉంటారో తెలియని ఒక సైబర్ ముఠా పన్నినటువంటి వాళ్ళకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి సంబంధించినటువంటి 13 మంది యువకులు సహకరించారు. అంతా తెలిసే చేశారు. అటు సైబర్ క్రైమ్ ముఠాతో కలిసి ఈ మొత్తం సైబర్ నేరాలకు పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో ముందస్తు విచారణలో తేలినట్టుగా మనకు పక్కా సమాచారం ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టేకులపల్లి మండలానికి చెందినటువంటి 13 మంది యువకులు ఆయా బ్యాంకులలో మొత్తం 13 కరెంట్ అకౌంట్లు తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఈ లావాదేవీలు సైబర్ నేరగాళ్లు వివిధ ఖాతాల నుంచి అమాయకులను ట్రాప్ లోకి లాగి ఏదైతే సొత్తు రికవరీ చేస్తారో, సొమ్మును రికవరీ చేసుకుంటారో, ఆ రికవరీ చేసినటువంటి సొమ్మును ఏదో ఒక అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఈ 13 మందిని తమ ముఠా సభ్యులుగా చేర్చుకొని వీళ్ళ అకౌంట్లకు ఆ డబ్బు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్లు ట్రాన్స్ఫర్ నుంచి 10% నుంచి 20% కమిషన్ వీళ్ళకి వదిలేసి మిగిలిన డబ్బులు వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఈ మొత్తం ముఠా యొక్క జరిగేటువంటి కార్యక్రమం. ఇది నిత్యం కోట్ల రూపాయలను వివిధ అకౌంట్ల నుంచి వివిధ అమాయకులైనటువంటి ప్రజల నుంచి దోచుకోవటం ఈ ముఠా యొక్క ప్రత్యేకత. మొత్తం ఆపరెండిగా చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే సైబర్ ముఠా వివిధ ఖాతాలో తీసుకొచ్చినటువంటి డబ్బును వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇక్కడ నుంచి వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్లకు పంపించడం అనేది రోజు జరిగేటువంటి లావాదేవీల ప్రక్రియ. దీన్ని మొదట పోలీసులు ఇది ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే, సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి నేరాలు జరిగినప్పుడు ఒక ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఆ డబ్బు ట్రాన్సాక్షన్ అయినటువంటి అకౌంట్లను సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ చేసినటువంటి అకౌంట్లను జనరల్ గా ఎవరైనా అకౌంట్ ఫ్రీజ్ అయితే ఇమీడియట్ గా బ్యాంక్ వెళ్లి ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్ తీసుకోవడం అనేది, ఆ ఫ్రీజ్ నుంచి తొలగించుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ అకౌంట్లు, పర్టికులర్ అకౌంట్లు మాత్రం బ్యాంక్ అధికారులు ఫ్రీజ్ లో పెట్టినప్పటికీ కూడా వీళ్ళెవరు కూడా ఆ ఫ్రీజ్ ని తొలగించేందుకు బ్యాంకును అప్రోచ్ కాలేదు. దాంతో పాటు ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్లలో కోట్ల రూపాయలు ఉన్నట్టుగా కూడా బ్యాంక్ అధికారులు గుర్తించారు. వాళ్ళకి నోటీస్ కూడా సర్వ్ చేశారు. నోటీస్ సర్వ్ చేసి మీ అకౌంట్ లో ఇంత డబ్బు ఉంది, ఇది ఫ్రీజ్ అయింది, దీన్ని రెక్టిఫై చేసుకునేటువంటి సర్వ్ చేసినటువంటి నోటీస్ కూడా ఈ 13 మంది సైబర్ క్రైమ్ నేరగాళ్లు బయటకు వచ్చి దానికి రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో అనుమానం వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు అసలు ట్రాన్సాక్షన్ ఏంటి అనేటువంటి కోణంలో విచారణ జరిపినప్పుడు కోట్లాది రూపాయలు, దాదాపు 9 కోట్లకు పైగా అకౌంట్లు మా చేతులు మారుతున్నట్టు అకౌంట్లకు వచ్చి వెళ్తున్నట్టుగా కూడా గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు రంగంలోకి దిగి అసలు మొత్తం ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఎవరు వీళ్ళకు కరెంట్ అకౌంట్ అనేది అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఏం బిజినెస్ చేస్తారనే కోణంలో విచారణ జరపగా ఈ మంది యువకులు కూడా ఎలాంటి బిజినెస్ లేదు, లేవు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కరి అకౌంట్ లో కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అట్లాగే వాళ్ళ అకౌంట్స్ లో నిల్వ ఉన్న డబ్బులు కూడా కోట్లలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపితే సైబర్ క్రైమ్ ఎట్లా జరిగింది, ఈ మోసం ఎట్లా జరిగినటువంటి విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టుగా వివరించినట్టు తెలుస్తుంది. దీంతో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి వివరాలు ఏంటంటే, మొత్తం సైబర్ ముఠా అంతా ఒక టీమ్ గా ఏర్పడి అమాయకులైనటువంటి అకౌంట్ల నుంచి డబ్బులను రాబట్టుకోవడం, ఆ డబ్బులను అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో వీళ్ళకి రావాల్సినటువంటి 10% 20% కమిషన్ కట్ చేసుకుని మిగిలిన అమౌంట్ ను వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది.
పోలీసులు అందిస్తున్నటువంటి ప్రకారం వీళ్ళు మోసం చేయాలనేటువంటి ఉద్దేశం తెలిసి చేశారు. సాధారణంగా తెలియదు అనేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇది ఒక సైబర్ ముఠా, అందరూ కలిసే ఈ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయలను ట్రాన్సాక్షన్ చేసేట్టు గుర్తించారు. ఒక్క టేకులపల్లి మండల కేంద్రంలోనే ఈ ముఠా 13 మంది పరిధిలో దాదాపు 9 కోట్ల పైన ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.